జై జగన్నాథ్. సుప్రభాతం. వేద సంస్కృత వైభవం ఛానల్ ద్వారా ఈరోజు ఆషాఢ శుద్ధ తదియ విశ్వప్రసిద్ధమైనటువంటి పూరీ క్షేత్రంలో జగన్నాథుని యొక్క రథయాత్ర జరుగుతోంది. జగన్నాథుడు అంటే జగన్నాథుడు ఒక్కడే కాదు, జగన్నాథుడితో పాటు బలభద్రుడు, సుభద్ర ప్రత్యేకమైనటువంటి ప్రతి సంవత్సరము తయారు చేసేటువంటి రథాల్లో జగన్నాథ మందిరం నుండి మూల విరాట్లు గుడించా మందిరానికి అంటే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ 10 రోజులు ఉండి మళ్ళా 10వ రోజు తిరిగి రావడం జరుగుతుంది. ఈ సందర్భంలో మాకు ప్రాతస్మరణీయులు, మా గురువులు, జీవన ప్రదాతలైనటువంటి ఆచార్య కుటుంబ శాస్త్రి గారు శ్రీ జగన్నాథ షోడశి అని జగన్నాథస్వామి తత్వం మీద, ఆయన యొక్క మహత్వం మీద, విశిష్టత మీద ఒక 16 శ్లోకాలు రచించడం జరిగింది. ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రి గారు 12/8/1950 సంవత్సరంలో కృష్ణా జిల్లాలో, మన ఆంధ్రప్రదేశ్లోనే కృష్ణా జిల్లాలో గుడ్లవల్లూరు అనే గ్రామంలో జన్మించారు. తర్వాత ఋగ్వేదాన్ని సాంప్రదాయానుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క వేద పాఠశాలలో అధ్యయనం చేశారు. అటు పిమ్మట అలంకార శాస్త్రాన్ని, అద్వైత వేదాంతాన్ని మచిలీపట్నం మరియు మద్రాసులో ఉండేటువంటి కళాశాలల యందు అభ్యసించి నిష్ణాతులయ్యారు. గురువుగారు సంస్కృత స్కాలర్స్ అయినటువంటి డాక్టర్ వి రాఘవన్ గారు, అలాగే డాక్టర్ ఎండి బాలసుబ్రహ్మణ్యం గారు అనే వారి వద్ద తమ విద్యావారిధి పిహెచ్డి డిగ్రీని, శోధ కార్యాన్ని పూర్తి చేసుకున్నారు. వీరు ధర్మసూరి చేత రచించబడినటువంటి సాహిత్య రత్నాకరము అనేటువంటి ఆలంకారిక గ్రంథం మీద శోధ కార్యం చేసి విద్యావారిధి ఉపాధిని పొందడం జరిగింది. అలాగే రాష్ట్రీయ సంస్కృత సంస్థానం తిరుపతి క్యాంపస్లో విద్యాపీఠం అనేవారు అప్పుడు. దాంట్లో 12 సంవత్సరాల పాటు లెక్చరర్గా, రీడర్గా పనిచేసి తర్వాత ప్రొఫెసర్గా పాండిచ్చేరి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా సాంస్క్రిట్ డిపార్ట్మెంట్లో 1990 సంవత్సరం నుంచి పనిచేశారు. అంతకు క్రితం సారు అటు పిమ్మట రాష్ట్రీయ సంస్కృత సంస్థానం యొక్క డైరెక్టర్గా 1990 సంవత్సరం నవంబర్లో, ఇది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వారి అధీనంలో ఉండి దానికి డైరెక్టర్గా పనిచేశారు 5 సంవత్సరాల పాటు. తర్వాత మరి 5 సంవత్సరాల పాటు అది విశ్వవిద్యాలయం అవడంతో అదే విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి కులపతిగా, వైస్ ఛాన్సలర్గా మే 20, 2008 వరకు సుమారుగా డైరెక్టర్గాను, కులపతిగాను 10 సంవత్సరాల పాటు పనిచేశారు. పూర్తిగా 10 సంవత్సరాలు పనిచేశారు. అప్పుడు రాష్ట్రీయ సంస్కృత సంస్థానం యొక్క సర్వతోముఖ వికాసానికి ఎంతో కృషి చేశారు. అనేకమైనటువంటి కొత్త కొత్త ప్రాజెక్టులు, విశేషమైనటువంటి కార్యాలు చేశారు. తర్వాత
బెనారస్లో ఉండేటువంటి కాశీ అంటాం మనం, అక్కడ సంపూర్ణానంద సంస్కృత యూనివర్సిటీలో కులపతిగా పనిచేశారు. ఆ యూనివర్సిటీకి కులపతిగా పనిచేసి దాని యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. దాని తర్వాత సోమనాథ్లోని గుజరాత్, అక్కడ సోమనాథ్ సంస్కృత విశ్వవిద్యాలయం కూడా కులపతిగా పనిచేశారు. వీరు చాలా పుస్తకాలు, గ్రంథాలు, తర్వాత అనేకమైనటువంటి శోధపత్రాలు రచించారు. చాలా బుక్స్కి ఎడిట్ చేశారు, సంపాదకత్వం వహించారు. వీరు విశ్వవిఖ్యాతమైనటువంటి సంస్కృత విద్వాంసులలో ఎటువంటి సందేహం లేదు. వీరు నేపాలు, యుఎస్ఏ, కెనడా, కజకిస్తాను, ఫిన్లాండ్, థాయిలాండ్, స్కాట్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్ ఇలా ఎన్నో దేశాల్లో సంస్కృత సాహిత్యానికి సంబంధించినటువంటి, అద్వైత వేదాంతకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి లెక్చరర్స్ ఇచ్చి ఎన్నో సెమినార్లోనూ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లోనూ పాల్గొనడం జరిగింది. అలాగే సుమారు ఏముందండి, రత్నమన్విషతి భవ్యతే హితతే అన్నట్టుగా సంస్కృత క్షేత్రంలో ఉండేటువంటి ఇంచుమించు అన్ని పురస్కారాల్ని పొందినటువంటి మహాగురువులు, జగద్గురువులు. అలాగే 20-25 పురస్కారాల వరకు సార్ని పొందడం జరిగే పురస్కారాలు. అలాగే ప్రస్తుతం 2006 నుంచి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ స్టడీస్ దానికి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ స్టడీస్ ప్యారిస్లో ఉంది ఇది. దీనికి 2006 నుంచి నేటి వరకు కూడా కంటిన్యూస్గా సారు అధ్యక్షులుగా, ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పూణేలోని భాండార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో ప్రాజెక్టులో నిర్దేశకులుగా పనిచేస్తున్నారు. ఇలా గురువుగారి యొక్క సాహితీ వైభవాన్ని, ప్రశాసన అనుభవాన్ని చెప్పాలంటే చాలా సంక్షిప్తంగానే చెప్పాను, కానీ విపులంగా చెప్పాలంటే చాలా సమయం అవసరము. అంతటి సాహితీ పరాక్రములు గురువుగారు. అటువంటి సారు రచించినటువంటి ఈ జగన్నాథ షోడశిని, ఇంకా మరొక విషయం ఏంటంటే, సార్ దగ్గర చాలామంది పిహెచ్డీలు, ఎంఫిలు, డిగ్రీలు సాధించారు, శోధకార్యం చేశారు. నా అదృష్టం కొద్దీ నేను సార్ దగ్గర మొట్టమొదట పిహెచ్డి విద్యావారధి ఉపాధిని సాహిత్యంలో చేయడం జరిగింది. వారి యొక్క వాత్సల్యము, ఛాత్రహితము ఎప్పటికీ మరవలేనిది, ఆదర్శప్రాయమైనది, అందరూ అనుసరించదగినటువంటి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. ఆయన రచించినటువంటి 15 ఇది నేను జగన్నాథ షోడశిని మనం విందాం. ఈ కార్ని ఒక 5 నిమిషాలు ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్దాం, చెప్దాం ఇన్ఫర్మేషన్. శ్రీ జగన్నాథ షోడశి. శరీరం ధృత్వాయ సకల విధ సంస్కారమహితం, శరీరం ధృత్వాయ సకల విధ సంస్కారమహితం, భజన్ పథ్యం యాత్రామనవసరకాలంచ విపులం, శరీరం దేవత్వేన భవతి విరోధీతి నిగదన్, జగన్నాథత్వం మే గతిరగతి కస్యాపి భగవన్, జగన్నాథత్వం మే గతిరగతి కస్యాసి భగవన్.
సకల విధములైన సంస్కారముల చేత సంస్కరింపబడిన శరీరాన్ని ధరించడం ద్వారా జబ్బుపడిన వారికి యోగ్యమగు పథ్యమును ఆహారమును స్వీకరించడం ద్వారా జబ్బుపడిన వారికి యోగ్యమగు పథ్యమైన ఆహారమును స్వీకరించడం ద్వారా యాత్ర చేయడం ద్వారా సుదీర్ఘమైన అనవసర కాలాన్ని పాటించడం ద్వారా శరీరము పొంది ఉండటం దేవుడవడానికి విరుద్ధం కాదని చాటి చెప్పుతున్న హే జగన్నాథ, హే భగవాన్, మరి ఏ గతియు లేని నీవే నాకు గతి ఎగుచున్నావు. నిరస్తాయే మూఢైః పతితదలితా మందిరగతేః సముద్ధర్తుం దీనాన్ కుమతిమనుజైర్వంచితచరాన్ కృపాలుస్త్వం ద్వారే భవసి నిజదౌవారిక సమం జగన్నాథత్వం మే గతిరగతి కస్యాసి భగవన్. జగన్నాథత్వం మే గతిరగతి కస్యాసి భగవన్. మూర్ఖులైన మనుష్యుల చేత పలుమార్లు పలు విధాలుగా వంచింపబడి ఆలయ ప్రవేశనకు నోచుకొనని దీనులైన పతితులను దళితులను ఉద్ధరించుటకై కరుణామయుడవైన నీవు నీ ద్వారపాలకునితో సమముగా వెలుపలి గడపకు బయటకు వచ్చి నిలబడి ఉన్నావు. హే జగన్నాథ, హే భగవన్, మరి ఏ గతియు లేని నాకు నీవే గతి ఎగుచున్నావు. ఇవాళ జగన్నాథుడు తన యొక్క మందిరం నుండి, దేవాలయం నుండి దీనులను, ఆర్తులను, దళితులను, పతితులను వాళ్ళందరినీ కరుణించడం కోసము ద్వారపాలకుని వలె వచ్చి నిలబడతాడు, అందరికీ దర్శనమిస్తాడు. అనన్యాదృక్త్వం యో వితరసి నిజం దర్శన సుఖం సమీపం ప్రాప్తానాం సుసుకృతవతామేవ న పరం బహిర్గత్వా దత్సే జనజలనిధౌ స్పరిశన సుఖం జగన్నాథత్వం మే గతిరగతి కస్యాసి భగవన్. జగన్నాథత్వం మే గతిరగతి కస్యాసి భగవన్. బహుపుణ్యవంతులై నీ సమీపమును పొందగలిగిన వారులకు మాత్రము దర్శన సుఖమునిచ్చుటయేగాక నీకై నీవుగా గుడి బయటకు వచ్చి మహాసముద్రము వలెనున్న జనసందోహమందు స్పర్శన సుఖమును కూడా కలగజేయుచున్న నీవు సాటిలేని వాడవు. హే జగన్నాథ, హే భగవన్, మరి ఏ గతియు లేని నాకు నీవే గతి ఎగుచున్నావు. వహంత్యన్యే ముద్రే అభయవరదాఖ్యే కరయుగే సురాస్తే దిత్సంతో వరమభయమాత్రం తనుభృతాం త్వమేకో దాతు స్వం విలససి సదా సాచితకరో జగన్నాథత్వం మే గతిరగతి కస్యాసి భగవన్. జగన్నాథత్వం మే గతిరగతి కస్యాసి భగవన్. నీకన్న వేరైన దేవతలు తమ కరయుగము అందు అభయముద్రను వరదముద్రను ధరించుట ద్వారా మానవులకు అభయమును కోరిన వరములను ఇవ్వదలుచుటను సూచించుచుండగా నీవు ఒక్కడవు మాత్రము రెండు చేతులను చాచి నిన్ను నీవే నీ భక్తులకు ఇవ్వదలిచి ఉండుటను ప్రకటించుతున్నావు. హే భగవన్, హే జగన్నాథ, మరి ఏ గతియు లేని నాకు నీవే గతి ఎగుచున్నావు. అనన్యాదృక్త్వం యో వహసి నహి శస్త్రాణి భయదాన్ యమోఘాతే రక్షా నయన విభవేనైవ విహితా. అనన్యాదృక్త్వం యో వహసి నహి శస్త్రాణి భయదాన్ యమోఘాతే రక్షా నయన విభవేనైవ విహితా. వినేయాస్తే భక్తాస్త్వయి పరమరత్యా నహి భయాత్ జగన్నాథత్వం మే గతిరగతి కస్యాసి భగవన్. జగన్నాథత్వం మే గతిరగతి కస్యాసి భగవన్. నీవు భయమును కలుగజేయు ఆయుధములను వేటిని ధరించుకున్నావు. అయినను పెద్దవైన కన్నుల వైభవము చేతనే
నీవు కలగజేయు రక్షణ అమోఘమైనది, సఫలమైనదిగానున్నది. నీ భక్తులు నీ ఎందుగల పరమానురాగవశముననే నీకు విధేయులగుచున్నారు. నీ వలని భయము వలన మాత్రము కాదు. హే భగవన్, హే జగన్నాథ, మరి ఏ గతియు లేని నాకు నీవే గతి ఎగుచున్నావు. అపారే సంసారే వివిధ విపదాం నిత్య నిలయే భృశం తప్తాన్ ద్రష్టుం నయనయుగలం పక్ష్మరహితం సముద్ధర్తుం బాహూధరసి నహి శిష్టానవయవాన్ జగన్నాథత్వం మే గతిరగతి కస్యాసి భగవన్. వివిధమైన దుఃఖములకు నిత్యము పుట్టినిల్లైన అంతులేని ఈ జనన మరణ పరంపరారూపముకు సంసారమందు అనేక విధములుగా మిక్కిలి దుఃఖపడుచున్న దీనులను చూచి గుర్తించుటకు రెప్పలు లేని కన్నులను, వారిని ఉద్ధరించుటకు చేతులను మాత్రము కలిగి ఉన్నావు. కావుననే మిగతా అవయవములతో ప్రయోజనం లేదన్నట్లు మిగతా అవయవములు ధరించుకున్నావు. హే భగవన్, హే జగన్నాథ, మరి ఏ గతియు లేని నాకు నీవే గతి ఎగుచున్నావు. సదా బాహూత్క్షేపం సకల జనతాం స్వాగతయసి స్మితేనా పృచ్ఛాం త్వం స్వజన సహజాం తేషు కురుషే రసోత్కృష్టం భోజ్యం వితరసి భృశం బంధు సదృశో జగన్నాథత్వం మే గతిరగతి కస్యాసి భగవన్. సదా సర్వకాలము చేతులను పైకెత్తి సమస్త ప్రజానీకమును స్వాగతించుచున్నావు. బంధుమిత్రుల విషయమున సహజముగా కలుగు చిరునగుమును చిందించుచు వారి యోగక్షేములను విచారించువాని వలనున్నావు. పలు విధములైన రుచులతో పరమోత్కృష్టమైన తిండిని వారికి పంచి ఇచ్చుచున్నావు. నిజమునకు ఆత్మబంధువు వలె వ్యవహరించుతున్నావు. హే భగవన్, హే జగన్నాథ, మరి ఏ గతియు లేని నాకు నీవే గతి ఎగుచున్నావు. అనన్యాదృక్త్వం యస్ సహజ బలభద్రం చ బలినం సుభద్రాం భద్రాత్మాం భాసి నిజ పార్శ్వే నహి సతీం వరీయస్ సౌభ్రాత్రం ప్రకటయసి బంధాంతరదృశా జగన్నాథత్వం మే గతిరగతి కస్యాసి భగవన్. జగన్నాథత్వం మే గతిరగతి కస్యాసి భగవన్. నీ తోబుట్టు బలశాలి అయిన బలరాముని, మంగళస్వరూపిణి అయిన సోదరి సుభద్రను నీ కురువైపులా నిలబెట్టుకొని భార్యను లక్ష్మీదేవిని దరిచేర్చకొనకుండా కొండుట ద్వారా నీ భార్య అయిన లక్ష్మీదేవిని దరిచేర్చకొనకుండుట ద్వారా సంబంధములన్నింటిలోనూ సౌభ్రాతృ సంబంధము ప్రశస్తమైనదని ప్రకటించు నీవు సాటిలేనివాడు. హే భగవన్, హే జగన్నాథ, మరి ఏ గతియు లేని నాకు నీవే గతి ఎగుచున్నావు. త్వమేకః పద్మాక్షః ప్రభవసితరాం సజ్జనతతేః సుఖం దుఃఖం ద్రష్టుం వితతనయనైకాంత విభవః త్వమేవాతస్వామిన్ ప్రభవసి చ నశ్శోకహరణే జగన్నాథత్వం మే గతిరగితి కస్యాసి భగవన్. హే పద్మాక్ష, ముఖమంతయు వ్యాపించియున్న సాటిలేని నయన వైభవము గల నీవు మాత్రమే సజ్జనుల సుఖదుఖములను చూచుటకు సమర్థులగుచున్నావు. స్వామి, కావుననే మా దుఃఖములను పోగొట్టుటకును నీవే సమర్థుడగుచున్నావు. హే భగవన్, హే జగన్నాథ, మరి ఏ గతియు లేని నాకు నీవే గతి ఎగుచున్నావు. ప్రసాదస్తే శ్రేష్ఠో విగలయతి భేదాంజనతతో విలాసస్తే శ్రేష్ఠోనుభవ సరళో మర్త్య విభవః కటాక్షస్తే శ్రేష్ఠో విగలయతి సంసారపటలం జగన్నాథశ్రేష్ఠస్త్వమసి భవదీయాః పరిచరాః. మానవ సమాజమందు గల పలు రకములైన భేదభావములను రూపుమాపునట్టి నీ ప్రసాదము శ్రేష్టమైనది. మనుష్యుల నడవడికను పోలినట్టి నీ నడవడిక మనుష్యులకు సుగమమై శ్రేష్టమైనది. జన్మ మరణ పరంపరారూపముకు సంసార బంధమును వైదొలగించు నీ కటాక్షము శ్రేష్టమైనది. హే జగన్నాథ, నీవు శ్రేష్ఠుడవు. నీ సేవకులైన మేమును శ్రేష్ఠులం.
అనన్యాదృక్త్వం యో భజసి నవదేహం మనుజవత్ వృణీషే దేహాంతోచిత సకల సంస్కారపటలం వృషాలీలాలోలో మరణగతిభీతిం వ్యపనుదన్ జగన్నాథత్వం మే గతిరగతి కస్యాసి భగవన్ జగన్నాథత్వం మే గతిరగతి కస్యాసి భగవన్. మనుష్యుల వలె కొత్త కొత్త దేహమును పొందుచున్నావు. విడిచిన దేహమునకు అంత్యక్రియలనన్నింటినీ కోరి జరిపించుకొనుచున్నావు. ఈ విధముగా నీతగు లీలా విలాసముల ద్వారా మా మనస్సులలో గల మరణభయమును పోగొట్టుచున్నవాడవై సాటి లేని వాడివగుచున్నావు. హే భగవన్, హే జగన్నాథ, మరి ఏ గతియు లేని నాకు నీవే గతియగుచున్నావు. అనన్యాదృగ్యాత్రా తవ విజయతే విశ్వవపుషో విరాట్ రూపం సాక్షాన్నయన విషయం ప్రాపయతి నః ప్రసూతా భూః కిం స్యాదితి కలనహేతౌ జనతతౌ జగన్నాథత్వం మే గతిరగతి కస్యాసి భగవన్. జగన్నాథత్వం మే గతిరగతి కస్యాసి భగవన్. భూమి ఈనినదా అన్న భ్రమను కలిగించు అపారమైన జనసందోహమందు విశ్వాత్మకుడవైన నీ యొక్క విరాట్ రూపాన్ని కన్నులకు కట్టినట్లు అనుభవింపజేయు నీ రథయాత్ర సాటి లేనిది. హే భగవన్, హే జగన్నాథ, మరి ఏ గతియు లేని నాకు నీవే గతియగుచున్నావు. అతుల్యా తే యాత్ర శమయతి మనోభేద కలుషం హ్యహంకారం రాజ్ఞాం వివిధ కులజాత్యాది జడతాం విధత్తే స్నేహంచ స్వజన ఇతి భావం త్వయి నృణాం జగన్నాథత్వం మే గతిరగతి కస్యాసి భగవన్. సాటిలేని నీ రథయాత్ర మానవుల మనస్సులలో గల భేదభావనలనే కాలుష్యాన్ని కడిగివేస్తోంది. రాజులకు గల అహంకార భావాన్ని అణిచివేస్తోంది. కులమత భేదాల్ని దూరం చేస్తోంది. నీ యందు స్నేహాన్ని, నావాడు అనే భావాన్ని మనుష్యులకు కలగజేస్తోంది. హే భగవన్, హే జగన్నాథ, మరి ఏ గతియు లేని నాకు నీవే గతియగుచున్నావు. క్వతే మాతా శ్రీమన్ జని విరహితస్యేహ భగవన్ దిదృక్షా వా తస్యాః క్వచ సకల సాక్ష్యాత్మక విభోః క్వగంతవ్యం యత్రా తదిహ జనతోషాయ చ మృషా జగన్నాథత్వం మే గతిరగతి కస్యాసి భగవన్. స్వామి, పుట్టుకయే లేని నీకు తల్లెక్కడిది? సకల మనస్సులలో సాక్షి అయ్యున్న నీకు ఆమెను చూడవలనన్న కోరికేమిటి? అంతటా వ్యాపించి ఉన్న నీవు మరొక చోటకు వెళ్ళడం ఏమిటి? జనుల సంతోషము కొరకు మాయామయమైన రథయాత్రను చేయుచున్నావు. హే భగవన్, హే జగన్నాథ, మరి ఏ గతియును లేని నాకు నీవే గతి ఎగుచున్నావు. కదాచిత్వం కృష్ణో భవసి గణనాథోథ మహితః కదాచిత్వం సాక్షాద్ రఘుపతిరసి ప్రార్థిత గుణః అరూపో రూపాణం ప్రకటయసి మిథ్యాప్రభవతాం జగన్నాథత్వం మే గతిరగతి కస్యాసి భగవన్. ఒక మారు నీవు కృష్ణ రూపమున దర్శనమిస్తుచున్నావు, మరొక మారు గణపతి రూపమును ధరించుచున్నావు, మరొక మారు కోరదగిన సకల సద్గుణముల రాశి అయిన శ్రీరామచంద్రుని రూపమును ధరించుచున్నావు. నిజమునకు ఏ రూపము లేని నీవు పలు రూపములను ధరించుచు రూపములన్నీయు మాయామయములే అని నిరూపించుచున్నావు. హే భగవన్, హే జగన్నాథ, మరి ఏ గతియు లేని నాకు నీవే గతి ఎగుచున్నావు. జగన్నాథత్వం మే ప్రభురసి మనోవాంఛితకరో జగన్నాథత్వం మే భవసి పరితాపార్తి శమనః జగన్నాథత్వం మే భవసి పరమం తత్వమఖిలం జగన్నాథత్వం మే గతిరగతి కస్యాసి భగవన్. హే జగన్నాథ, నీవు నాకు కోరిన కోరికలు నీడేర్చు ప్రభువగుచున్నావు. హే జగన్నాథ, నీవు నాకు సకల విధములైన పరితాపములను పోగొట్టువాడగుచున్నావు. హే జగన్నాథ, నీవు నాకు పరిపూర్ణమైన పరతత్వమగుచున్నావు. హే జగన్నాథ, మరి ఏ గతియు లేని నాకు నీవే గతి ఎగుచున్నావు. ఇది 16 శ్లోకములలో జగన్నాథుడి యొక్క తత్వాన్ని, రథయాత్ర యొక్క గొప్పతనాన్ని, రథయాత్రకి
మానవ మానవ దేహానికి ఉండేటువంటి సంబంధాన్ని, మానవ జీవనయాత్రకు ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేస్తూ గురువుగారు సమర్పించినటువంటి ఈ 16 శ్లోకాల్ని, షోడశిని చదివేటువంటి, వినిపించేటువంటి భాగ్యం నాకు కలిగినందుకు గురువుగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్సులు, ప్రణామాంజలులు, చరణవందనాలు చేసుకుంటున్నా. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించింది ఏంటంటే, రథయాత్ర అంటే ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ అని మనకి కఠోపనిషత్తులో చెప్తాడు. అంటే మన జీవనయాత్రే రథయాత్ర ప్రతీక. ఈ రథయాత్ర ద్వారా మన యొక్క జీవనయాత్రని తెలియజేస్తుంది అన్నమాట. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ, మనలో ఉండేటి ఆత్మ మనం నడిపించేటువంటిది. రథి, సారథి అంటాం కదా, అలా అన్నమాట. మరి నడిచేదేంటి? దేహం, శరీరమే రథం. కాబట్టి ఈ శరీరమే ఆత్మ ద్వారా నడిపింపబడుతూ మరొక చోటకి ప్రయాణం చేస్తోంది, యాత్ర చేస్తోంది. ఇలాగా కాబట్టి రథయాత్రలో ఉండేటువంటి ఇటువంటి తత్వాన్ని తెలుసుకొని మనం రథయాత్రను దర్శించి జగన్నాథుని యొక్క కృపా వీక్షణాలకు పాత్రులు అవ్వాలి అని కోరుకుంటూ జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్.